హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇది ఒక లాంగ్ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ మాకు ఇంటర్నేషనల్ నైట్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ట్రెడిషనల్ క్లోత్స్ని అయితే వేసుకొని వస్తారు. నేనైతే ఫుల్గా చూపిలేను, శారీ వేసుకున్నాను. తీసే వాళ్ళు ఎవరు లేరు, సో అందుకే నేను ఫుల్ చూపిలేను. బట్ ఐ విల్ ట్రై. ఇలా పెట్టి కొద్దిగా వెనక్కి వస్తా. సో దిస్ ఈజ్ మై లుక్. నేను ఆల్రెడీ ఈ శారీని అయితే వేసుకున్నాను, లైక్ వరలక్ష్మి వ్రతం రోజు. ఇంకా నా దగ్గర ప్రజెంట్ ఏమి కొత్త శారీస్ ఏం లేవు. అసలు నేను ఈ ప్రోగ్రామ్కి ప్రిపేర్డ్గా కూడా లేను. సో ఇట్లా సడన్గా అనుకున్నా శారీ కట్టుకోవాలని. సో ఈ శారీ వేసుకున్నాను. ఇంకా ఉన్న వాటిల్లో ఎందుకో నాకు ఇదే కొంచెం కంఫీ అనిపిస్తుంది నైట్కి. సో ఇదైతే జార్జెట్ శారీ, మా అమ్మ కొనింది. ఇళ్ళల్లో అమ్ముతారు కదా ఆంటీలు, వాళ్ళ దగ్గర తీసుకునింది మా మమ్మీ. శారీ నాకు ఫేవరెట్. మా మమ్మీ నాకు కొనిచ్చిన ఫస్ట్ శారీ ఇది. సో నేనైతే స్టార్ట్ అయ్యాను కాలేజ్కి. ఇంకా అక్కడ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అంతా చేశారు. నాకు నచ్చిన అన్నీ యాడ్ చేశా, కొంచెం చిన్న క్లిప్స్ తీసి. సో మీ అందరికీ నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ క్లారిటీతో కొంచెం ఇష్యూ ఉండొచ్చు, బికాజ్ నేను అది ఒక స్టేడియం కాబట్టి సో పైన నుండి తీశాను. సో కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళంతా వాళ్ళ ఐడి కార్డ్స్తో స్కాన్ చేసి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. సో ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అసలు. Okay. Hi. Now, let's switch into something we're good at. Give it up for me. వాళ్ళ కంట్రీకి సంబంధించిన ట్రెడిషనల్ క్లాతింగ్ ఒకటే కాదు, సో వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఫుడ్స్ కూడా తీసుకొని వచ్చి సర్వ్ చేస్తారు. సో కింద అంతా ఇటు సైడ్కి అంతా వాళ్ళే పెట్టుకో ఉన్నారు. ఈచ్ కంట్రీ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ పెట్టి సర్వ్ చేస్తున్నారు. సో ఆ రోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను. సో నాకు వెజ్కి సంబంధించిన టేబుల్ ఒకటే కనపడింది, అది కూడా నార్త్ ఇండియన్స్ది. ఫుడ్ వాజ్ రియలీ గుడ్. అది ఎలాంటి ఫుడ్ అంటే ఏదో బొరుగులకు మా కైండ్ పెట్టారు అండ్ కొంచెం ఆనియన్స్ వేసుకొని తిన్న దాంతోపాటు. అండ్ దాని తర్వాత ఏదో కొంచెం బోండాల్ లాగా చేశారు, బట్ అది స్వీట్ కాదు, అట్లని హాట్ కాదు, నార్మల్ టేస్ట్ ఉన్నింది, బాగానే ఉన్నింది. సో మన తెలుగు వాళ్ళైతే బిర్యానీ సర్వ్ చేశారు, బాగుందంట. అంటే నా ఫ్రెండ్స్ తిన్నారు, వాళ్ళు చెప్పారు బాగుందిందని. ఇంకా రిమైనింగ్ ఏవి ట్రై చేయాలని కూడా అనిపించలేదు, అంటే నాకనే కాదు మా వాళ్ళకి కూడా, బికాజ్ వాళ్ళు బీఫ్, పోర్క్ ఇవంతా కూడా పెట్టారు. సో ఇంకా అవన్నీ చూస్తే ఇంకా ఆబ్వియస్లీ మనకి తినబుద్ధి కాదు కదా.
That's perfect. So tonight, as I told you, you will never forget. Tonight, it's the international night. ఆ పాటేనా ఈ అన్న ఏం మాట్లాడు ఈ అన్న మాట్లాడుతూనే ఉంటాడు Of International Night. Thank you so much for coming. Have a great evening, guys. సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్ నైట్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో బాగా ఎంజాయ్ చేసిన. పర్ఫార్మెన్సెస్ అందరివి చాలా క్యూట్ అనిపించినాయి నాకైతే, అన్ని కంట్రీస్ వాళ్ళవి. అండ్ ఇక్కడైతే నేను ఫోటో సెషన్ తీసుకున్నాను జస్ట్ కొంచెంసేపు అట్లా ఫ్రెండ్స్తో. అండ్ ఇక్కడ ఈయన మా గ్యానాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్. సో అక్కడ తను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆమె ఆయన వైఫ్. సో ఆయనతో ఒక ఫోటో తీసుకుందామని ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నా. ఇంకా వాళ్ళ వైఫ్ వేరే ఆమెతో ఫోటో తీసుకుంటుందని మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం. ఈయన నాకు బాగా నచ్చుతారు, ఎందుకంటే ఈయన దగ్గరికి ఎవరు వచ్చినా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. నేను ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఫోటోలు తీసుకుంటా అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.